నమస్తే, నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు మనం ఈ వీడియోలో 1 కప్ కర్డ్తో 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, మీ ఇష్టం అండి, హోల్ గరం మసాలా దినుసులు కూడా వేయొచ్చు. కొంచెం కరివేపాకు, 4-5 గ్రీన్ చిల్లీస్, 1 కప్ ఆనియన్స్ అండి. 1 కప్ కర్డ్కి 1 కప్ ఆనియన్సే తీసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఆనియన్స్కి సరిపడా మాత్రమే సాల్ట్ వేశాను. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా ఆనియన్స్ని ఫ్రై చేద్దాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ మిర్చి పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి స్టవ్ సిమ్లో ఉంచాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని 1 కప్ కర్డ్ వేద్దామండి. 1 కప్ కర్డ్కి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిర్చి పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసి మంచిగా ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. పెరుగుని డైరెక్ట్గా కూడా మనం ఆనియన్స్లో వేయొచ్చు, కానీ ఇలా వేరే బౌల్లో తీసుకుని మంచిగా ఇలా మిక్స్ చేసుకుని మనం కర్రీలో వేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ కర్డ్ మిశ్రమాన్ని కర్రీలో వేద్దాం. ఈ మిశ్రమాన్ని ఆనియన్స్లో వేసి మంచిగా స్టవ్ సిమ్లో ఉంచి 2 to 3 మినిట్స్ ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్ కర్డ్ కదా, 1 కప్ వాటర్ వేసి కర్రీలో వేసి స్టవ్ సిమ్లో ఉంచుకొని ఒక 2 to 3 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. 1 కప్ కర్డ్తో 2 కర్రీస్ అన్నాం కదా, ఈలోపు స్టవ్ మీద వేరే పాత్ర పెట్టుకొని ముందుగానే బాయిల్ చేసినటువంటి ఎగ్స్ని వేసి కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. పసుపు సాల్ట్తో కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఒక 1 స్పూన్ మిర్చి పౌడర్ కూడా వేసుకొని మంచిగా ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ మంచిగా ఫ్రై అయినాయండి. ఈలోపు కర్రీ కూడా కుక్ అయింది. కొంచెం కొత్తిమీర వేస్తే పెరుగు కర్రీ రెడీ అయింది. 1 కర్రీ రెడీ అయింది కదా, సేమ్ ఇదే కర్రీలో మనం ముందుగా ఫ్రై చేసినటువంటి బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని వేస్తే పెరుగు విత్ ఎగ్ కర్రీ కూడా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా తప్పకుండా